శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 6వ అధ్యాయము. గురు కరస్పర్శ ప్రభావము. సంసారంను సాగరంలో జీవుడనడి ఓడను సద్గురుడే సరంగుయై నడుపునప్పుడు అది సులభముగాను సురక్షితముగాను గమ్యమును చేరెను. సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ ఎదుట సాయిబాబా నిలిచియున్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనసు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురు హస్తస్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కరస్పర్శ తగులగనే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయంలో వింటకే విసుగుపడు వారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును. కన్నుల నుండి ఆనందాశ్రులు పొంగి పొరలను. హృదయము భావోద్రేకముతో ఉక్కిరి బిక్కిరి అగును. నేనే తానను పరబ్రహ్మ స్వరూపమును స్ఫురణ మేల్కొని ఆనందమును కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపచేయును. నేను వేద పురాణాది సద్గంధములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగు అడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండెను. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపజేయుచున్నట్లు తోచును. నేను భాగవత పారాయణం నాకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వలె కనిపించుచును. భాగవతమో ఉద్ధవ గీతమో తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణముగా ఇచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట గాని వాక్యం గాని వ్రాయటకు రాదు. వారి ఆశీర్వాదం లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లుగా సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణిచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్వ శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలామకములగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములనడి 4 త్రోవలు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండియుండును. సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యము దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించడి వారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించిన ఆ బ్రహ్మము యొక్క శక్తి సృష్టి అను ఈ మూడింటి గూర్చిన తత్వ విచారము చేసి వాస్తవమునకి ఈ మూడును ఒకటియేనని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నా యందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములను నేను చూచెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవం యొక్క దర్బారులో మన్నలు పొందుటకు భగవంతుని కరుణ కటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమందుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవం యొక్క ఆకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకొనుము. మనసును ధన సంపార్జనము దేహ పోషణ గృహ సంరక్షణము మొదలగున విషయము పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతముగాను చింతారహితముగాను ఉండును. మనస్సు సరి అయిన సాంగత్యంలో నున్నదనిటకు ఇదియే గుర్తు. చంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిరిడీలో జరుగు ఉత్సవములన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీల
1925 పుట 197 పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గురించి విపులంగా వర్ణింపబడినది. దాని సంగ్రహమిట పేర్కొనబడుచున్నది. కోపర్గాంలో గోపాలరావు గుండు అనునతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలుగలేదు. శ్రీ సాయి ఆశీర్వాదంచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఒరుసు అనగా సమాధి చెందిన మహమ్మదీయ మహాత్ముల దర్గాల వద్ద ఏటేటా భక్తులు జరుపుకున్న ఆరాధనోత్సవం ఒరుసు ఉత్సవం నిర్వహించవలనని ఆలోచన కలిగినది. తన ఆలోచనను తాత్యా కోతే పాటీలు, దాదా కోతే పాటీలు, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయిభక్తుల ముందు ఉంచెను. వారంతా దీనికి ఆమోదించిరి. బాబా ఆశీర్వాదంను అనుమతిని పొందిరి. ఇది 1997లో జరిగెను. ఒరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి కరణం దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాను అనుసరించి ఒరుసు ఉత్సవంను శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఒరుసు ఉత్సవంను శ్రీరామనవమి నాడు జరుపుకున్నటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతాభావం బాబా ఉద్దేశం కాబోలు. భవిష్యత్తు సంగతిని బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టంగా అగును. ఉత్సవం జరుపుటకు అనుమతి అయితే వచ్చెను, కానీ ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికముగా ఉండెను. గ్రామం అంతటికి 2 నూతులుండెడివి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవచుండెను, రెండవ దానిలోనివి నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకంగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవుటచే తాత్యాపాటిల దూరం నుంచి మోటార్ల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికముగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీల కొరకు ఏర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు గలడు. వాని పేరు దాము అన్నా కాసార్. అతనిది అహ్మద్ నగరు. అతనికి 2 భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదంచే పుత్ర సంతానం కలిగెను. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించెను. అట్లనే నానాసాహెబ్ నిమోన్కర్కు ఒక నగిషీ జెండాను తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవంతో తీసుకొని పోయి మసీదు 2 మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఈ మసీదును ద్వారకామాయి అని పిలిచెడివారు. చందనోత్సవం సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యెను. కోరాహలా గ్రామమునకు చెందిన అమీర్ షక్కర్ దలాల్ అను మహమ్మదీయుడు ఒకడు చందన ఉత్సవం ప్రారంభించెను. ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయుల ఫకీరుల గౌరవార్థము చేదురు. వెడల్పు పల్లెములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవం సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి నింబారులోని గోడల పైనను ఆ చందనమును చేతితో అందరూ తట్టెదరు. మొదట 3 సంవత్సరములు ఈ ఉత్సవం అమీర్ సక్కర్ నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులయందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరిమరికలు లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండరి. బయట ఏర్పాట్లన్నీ తాత్యా కోతే పాటీలు చూచుకొనిడి వాటు. ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయి అని భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసం భక్తులతో నిండిపోయిడది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకుంటయే కాక ఉత్సవంకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు, స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నం వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు ధూని మూలమున మసిపట్టి ఉండేటివి. మండుచున్న ధునిలో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయట పెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయుచుండెను. ఆమె ఇదంతయు బాబా దినము మార్చి దినము చావడిలో పరుండునప్పుడు చేసిరిది. ఈ పనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమైన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండిరి. భోజన పదార్థంలో మిఠాయిలు రాధాకృష్ణ మా ఇంట్లో విస్తారముగా వండబడేటివి.
అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండని వారు ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనము. ఈ ప్రకారంగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యం సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవంకు సంబంధించి ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ గణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మ అనువాడు దాదాసాహెబ్ కాపడ్డే అమరావతితో కలిసి ఉత్సవంకు వచ్చెను. వారు దీక్షిత్వాడలో బస చేసిరి. ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడావసారాలో పండుకొని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరములో పల్లెముతో మసీదుకు పోచుండెను. అతన్ని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజన్ని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనుటలో భగవదుద్దేశము ఏదియో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామజన్మోత్సవం ఎలా జరపకూడదు అని అడిగాను. కాకా మహాజని ఈ ఆలోచన బాగా నచ్చినది. తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యిరి. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసు సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదుకు భీష్మయే పరిష్కరించెను. ఎట్లనా అతని వద్ద రామాఖ్యానము అను శ్రీరాముని చరిత్ర సిద్ధంగా ఉండచే అతడే దాన్ని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన శొంఠిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాటయ్యను. బాబా అనుమతి పొందుటకే వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడలో ఏమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థం మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనంగా ఉండెను. బాబా అదే ప్రశ్న భీష్మను అడిగాను. అతడు శ్రీరామనవమి ఉత్సవం చేయవలెననియో తమ ఆలోచననియో బాబాకు వివరించి అందులకు బాబా అనుమతి ఇవ్వవలనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామజయంతి ఉత్సవంను నాకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి. రాధాకృష్ణమాయి ఒక ఊయలనిచ్చెను. దానిని బాబా ఆసనం ముందు వేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవం వేడుక ప్రారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చెను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజన్ని పిలిపించెను. రామజన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొనో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అదంతయు ఏమని అక్కడ ఊయాల ఎందుకు కట్టిరని బాబా అతన్ని అడిగాను. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనదనియు అందులోకే ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపంను సూచించు నింబారు నుండి 2 పూలమాలలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యను. రామకథా సంకీర్తనము ముగియగానే భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయధ్వానములు చేయుచు పరమోత్సాహంతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ చల్లుకొనిరి. అంతలో ఒక గర్జన వినబడెను. భక్తులు చులుకొనిచున్న గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూచి చాలామంది భయంతో పారిపోయిరి. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్ల రూపంగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములను గ్రహించి కదలక అక్కడనే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారిది హర్షడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీన్ని తెలిసిన వారు గమ్మున ఊరుకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకొని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ ఆరతి మొదలగునవి ముగిసెను. సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దానియు అవసరం ఉన్నదనియు కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని నివారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాలకలోత్సవముతో కానీ ఉత్సవం పూర్తి కాదన్న విషయం అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననం నాడు
పాటించు కాలాహండి అనే ఉత్సవం జరిపిరి. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టుతో పగులుకొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగాని తన స్నేహితులకు గొల్లపిల్ల వండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినం ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరిగిపోవుచుండగా పగటి వేళ పతాకోత్సవం, రాత్రి అందు చందనోత్సవం కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధంగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి ఉత్సవంగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు క్రమంగా హెచ్చినవి. చైత్రపాడ్యమి నుండి రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారిగా అందులో పాడుకొంచుండిరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజాముననే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవం దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపం చేయు హరిదాసులు దొరుకుట దుర్లభంగా ఉండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారాం అను పిలువబడు బాలాబువ మాలి అను సంకీర్తనకారుని కాకా మహాజని యాదృచ్ఛికంగా కలిట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడీ తోడ్కొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధకట్పటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుటచే బాలవ్వ సతార్కర్ సంకీర్తన కార్యక్రమం లేక ఖాళీగా ఉండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీ వచ్చి హరికథా సంకీర్తనం చేసెను. బాబా అతన్ని తగినట్లు సత్కరించెను. 1914వ సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయ బాధ్యతను శ్రీ దాసగన్ మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పీల్చు సమస్య శాశ్వతంగా పరిష్కరించబడెను. 1912 నుండి ఈ ఉత్సవం రాను వృద్ధి పొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనెత్రొట్టయ్య వలె ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ల సంఖ్య పెరిగిపోయెను. కుస్తీ పోటీలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండిరి. పేదలకు అన్న సంతర్పణం విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే షిరిడి ఒక సంస్థానంగా రూపొందెను. వివిధములైన హంగులు, అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువటద్దములు మొదలగునవి బహుకరింపబడెను. ఉత్సవంలోకి ఏనుగులు కూడా వచ్చినవి. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీనిని ఏమాత్రము లక్ష్యపెట్టక యథాపూర్వము నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమన్నా, హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవములలో పాలు పంచుకునేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమంగా ఈ సంఖ్య 75,000కు పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉరుసు ఉత్సవం ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవాలని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మతు చేయ నిమిత్తము రాళ్లను తెప్పించి చెక్కించెను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చాందోర్కర్కు ఆ సేవ లభించినది. రాళ్లతాపన కార్యక్రమం కాకాసాహెబ్ దీక్షిత్కు నియోగింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయటం మొదట బాబాకి ఇష్టం లేకుండెను. కానీ భక్తుడు మహల్సాపతి కల్పించుకొని ఎట్లనో బాబా అనుమతిని సాధించెను. బాబా చావడిలో పండుకొన ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయటం ముగించిది. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయప్రయాసులతో 1911వ సంవత్సరంలో సభామండపం పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యంగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దాన్ని విశాలపరిచి పైకప్పు వేయదలిచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటడివారు. మరుసటి దినం ప్రాతకాలముననే బాబా చావడి నుండి వచ్చి అదంతయు చూచి కోపంతో వానిని పీకి పారవైచడివారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోదితుడై నాటిన ఇనుప స్తంభములను ఒక్క చేతితో బెకిలించుచు రెండవ చేతితో తాత్యాపాతీలు పీకను పట్టుకొనెను.
తాత్య తాలుపాగాను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేచెను. బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుచుండెను. ఎవరికి నీ బాబా వైపు చూచుటకు కూడా ధైర్యం చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి అటువైపు విసిరెను. అది శుభ సమయమందు చేయు ఆహుతి వలె కనబడెను. తాత్య కూడా చాలా భయపడెను. తాత్యకేమి జరుగున్నదో ఎవరికి ఏమియో తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాన్ని విడిపించుటకు ఎవరికి ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్ఠిరోగి బాబా భక్తుడునగు బాగోజీ షిందే కొంచెం ధైర్యం కూడగట్టుకొని మసీదుకు పోగా బాబా వారిని ఒక పక్కకు తోసివేశను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలిచిరో అందరికీ ఒకే గతి పట్టాను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిచి వాని వద్ద నుంచి ఒక నగిషి చెరీపాగాను కొని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించుట కన్నట్లు దానిని స్వయంగా తాత్యా తలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబాకి ఎట్లు కోపం వచ్చెను, ఎందుచేత ఈ విధంగా తాత్యాన్ని శిక్షించను, వారి కోపం తక్షణం ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగములతో మాట్లాడుచుండువారు. అంతలో అకారణంగా కోపించడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కానీ ఏది చెప్పవలన విషయం తెలుసుకొనలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పెదను. 6వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.